కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు అందుబాటులోకి ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. అయితే అదే అదునుగా ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాత నిమ్మతోళ్ల గ్రామంలో ఇసుక అక్రమార్కులు బరితెగించారు. తమ గ్రామ సమీపంలోకి వచ్చి చేపట్టిన ఇసుక తవ్వకాలను పాత నిమ్మతోర్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులపై మోకుమ్మడిగా 200 మంది రౌడీలు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అన్న అంశంపై తాజా సమాచారం ఆ గ్రామం నుంచి మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. ఇసుకాసురుల దాడిలోని ఒక గ్రామం మాత్రం బెంబేలెత్తిపోతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి 200 మంది వరకు వచ్చి వాళ్ళపై దాడి చేసి వాళ్ళని హింసించారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పాత నిమ్మతోర్లాడ అనే గ్రామం దగ్గర రాత్రి జరిగిన ఘటనతో ఆ ప్రజలు మాత్రం భీతిల్లిపోతున్నారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా పశువులు మేపుకోవడానికి కూడా ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళ నుంచి దీన్ని అంతా తవ్వి ఇసుక తీసుకెళ్తా ఉంటే వీళ్ళు అపోజ్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేశారని మాత్రం తెలుసు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి కొంతమంది గ్రామస్తులు మన దగ్గర ఉన్నారు. రాత్రి జరిగిన ఘటన ఏమిటి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనే అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దాడిలోని గాయపడిన గొర్రెలు, ఆవులు, మేకలు వీటి మీద ఆధారపడి ఉన్నాము. సాకుల వల్ల బట్టలు పెంచుకుంటారు, ఎక్కడేమో ససరమైన వాటికి ఉన్నది అని చెప్తే సరేలే మీకు అంత దినగా ఉంటే మేము చేయము. కానీ వీళ్ళు అర్ధరాత్రి అప్పుడు ఏం చేశారంటే సాయంత్రం 7:30 ఆ టైం అప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వచ్చి రాడ్లతో తీసుకుని వచ్చి చితక బాధేశారు సార్. సరే, మీరు కూడా అందులో అభివృద్ధి చేస్తే ఎలా, ఎన్ని గంటలకు జరిగింది, ఎలా తప్పించుకునే వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళారు? 9 టైము చదువుకోను అలా వస్తాను. వచ్చిన తర్వాత నేను ఇలాగా తప్పుగా పడిపోయి వెళ్ళిపోన్నాను. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, చెప్పమ్మా. ఏం జరిగిందని చెప్తాను సార్. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. స్కూల్ నుండి వచ్చాక వీళ్ళు తావేస్తాండ్రు. ఇసుక గురించి తావేస్తుంటే పిల్లలు వచ్చారు ఆపడాకనేసి వస్తే 8:30 అయ్యింది. మా పిల్లలు ఇంటికి రాలేదు, భోజనానికి రాలేదు. మా పిల్లలు ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్లు వచ్చినాయి. స్విచ్ ఆఫ్లు వచ్చేసారు. స్విచ్ ఆఫ్లు వస్తే ఇంకా రాలేదు, ఏమయ్యింది ఏమైందని మేము కంగారుగా ఉన్నాం సార్. మేము కంగారుగా ఉన్నాం. ఇంకా రాకపోతే మాకు మళ్ళా మా అబ్బాయికి మళ్ళీ మేము ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే అమ్మ మేము వచ్చేవాడికి లేట్ అవుద్దని అన్నారు. చెప్తాను చాకు కప్పించుతాను, మేము వచ్చేవాడికి లేట్ అవుతుంది అమ్మ అని అన్నారు. అయిన తర్వాత 9:30 అయ్యించారు. ఆ ఊరేళ్ళు వచ్చారు. ఆ ఊరేళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా పిల్లలకు కొట్టారు. ఆ పట్ల మా పిల్లలు చచ్చిపోతే మా పరిస్థితులు ఏంటి? మా కవులు పోషిస్తారు, మా కవులు పెంచుతారు. వాళ్ళ చదువుకున్న పిల్లలు యుద్ధానికి వచ్చినారా? దేనికి వచ్చారు? యుద్ధానికి గట్టాలు రాలేదు. ఆపడక్కడ నుంచి వచ్చారు. మా ఊరు వెళ్ళిపోతే మా కవుల భవిష్యత్తు ఉంటుంది. ఆ గురిలో వచ్చింది సార్ ఈ తగులు, మరి ఇంకేం కాదు. ఇసుక మాత్రం ఇక్కడ మాత్రం ఇసుక తవ్వకం మాత్రం ఆపాలని చెప్తూ అదే డిమాండ్ కోరుకుంటాను. మేము అందరం ఇసుక రాకపోతే ఆపమని కోరుకుంటున్నాం. మేము పిల్లలకి, మా మగవాళ్ళకి అందరికి దెబ్బలు తగిలాయి. అందరికి కొట్టేసి వెళ్ళిపోయి 40 మంది దాడి చేశారు వాళ్ళ మీద. ఇసుక పోలీసులు ఎవరు రాలేదు. తర్వాత వచ్చారండి 10:30కి 11కి ఈ టైంలో 10:30 అప్పుడు 10 అప్పుడు ఇలాగ వచ్చారు. పోలీసులు కూడా దగ్గర ఉండి అందరు కలిపి, రాజకీయ నాయకులు దీనిలో అందరు కలిపి మగవాళ్ళకి పిల్లలకి అందరికి కొట్టేశారు. పోలీసులు కూడా ఇసుకకి మేము ఆపడానికి సాయంకాలం వచ్చాము. మగవాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండిపోయినారు రాత్రి. ఏమి ఇంకా రాలేదని చెప్తాడికి అప్పుడు గొడవ అవుతుంది. గొడవ అయ్యేటోడికి మేము వచ్చేటప్పటికి అప్పటికి దెబ్బలు కాసి ఊర్లోకి వచ్చేసారు అందరూ. ఆయుధాలు ఏమి లేవు అక్కడ. అయితే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? మేము తెల్లారితే బతుకుతాం. మాకు పొలం పట్టు ఇదే. మాకు తెల్లారితే ఎక్కడ వంతాం బక్కలైనా ఏవైనా ఇప్పుకొని పిల్లల ఆట మాకు అంత సౌకర్యం బాగుంది. మాకు ఏమీ లేదు. మేము వీటి వల్ల బతుకుతాము. ఈ మడకి మాకు గౌండు బాగుంది, శ్మశానాలకి అన్నిటికీ బాగుంది. మాకు ఆప మనిషి చెప్పినామండి, మరి ఏమీ మాకు తప్పులేదు. మేము మా మగోళ్ళు కాదు, పిల్లలు కాదు, ఏమి అనలేదు. వాళ్ళు రోడ్ల మీద షాట్ మీద ఉన్నారు, ఈ మధ్యలో నిలగే ఉన్నారు. పర్లేదు మనలాగా మాట్లాడుతారు అనేసి వాళ్ళు నిలబడ్డారు. విన్నారు కదా, మాట్లాడడానికి వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. మాకు కావాల్సింది ఏం లేదు. ఇక్కడ మాకు పశువులు, మా పిల్లలు ఆడుకోవడానికి స్థలంగా ఉన్నది. ఇటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ధ్వంసం చేసి ఇసుక వేసుకోవడానికి వీళ్ళు చేయడానికి మాత్రం మేము ససేమేర ఒప్పుకోమని చెప్పి చెప్తున్నారు. మాకు ప్రధానమైన డిమాండ్ ఇది ఒక్కటే.
కానీ మా మీద ఈ విధంగా ప్రాణాలు తీసే విధంగా ఈ విధంగా దౌర్జన్యం చేయడం పట్ల మాత్రం అటు పోలీసులు కానీ ఇటు నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇసుకాసులు శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా రెచ్చిపోవడం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతుంది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఇక ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించి బాధితులను కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMDV, పాత నెమ్మతోడలోని ఘర్షణ జరిగిన ప్రదేశం నుండి శ్రీకాకుళం జిల్లా.